జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆ కుర్చీని మార్చబెట్టి నేను వస్తాను. సరేరా. ఇంతకీ ఈ సౌండ్ ఏంటి? ఏంట్రా ఈ డిస్టర్బెన్స్? మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన కబుట కరిగిపాయ. సరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్క గళ్ళతో కలిస్తివి. మై గాడ్, ఇది ఇంటినే పబ్గా మార్చేసింది. కన్ఫర్మ్ గా దీనికి పిచ్చి పట్టినట్టుంది. ఓ, వచ్చేసారా అందరూ? సరే రండి, అందరం కలిసి డాన్స్ చేద్దాం. లెట్స్ పార్టీ ధరణి. హే కళ్యాణ్, కమ్ ఆన్, డాన్స్ చేద్దాం. మహేష్ రండి, సరదాగా 2 స్టెప్పులు వేద్దాం. లెట్స్ డాన్స్ మ్యాన్, రండి. ఇది ఇల్లు అనుకుంటున్నావా, పబ్ అనుకుంటున్నావా? అర్ధరాత్రి గోలేంటి? ఈ చెత్తంతా తీసి బయటపడే. నేను వినను. ఐ వాంట్ టు డాన్స్. ఉదయం పూట చేస్తున్న న్యూస్ అని సరిపోదన్నట్టు ఇప్పుడు నైట్ షిఫ్ట్ కూడా మమ్మల్ని ఇలా వాయించాలని ఫిక్స్ అయ్యారా? నేను ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదు, ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచించేది? ఈ ఇంటి పరువు తీయడానికి కంకణం కట్టుకుంది. లేకపోతే ఈ అర్ధరాత్రి పూట పాటలు పెట్టి కచేరీలు ఎందుకు చేస్తుంది? ముందు చెత్తంతా క్లీన్ చేయండి. నువ్వు కూడా మా కచేరీలోకి రామ్మా. నీకు కూడా ఎప్పుడూ ఆ దేవుడి పాటలు విని విని బోర్ కొట్టుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి యూత్ఫుల్ పాటలు వింటూ డాన్స్ చేయి, నీకు లైఫ్ రీఛార్జ్ అవుతుంది. ఏమంటారు గాయ్స్? చాలే ఆపండమ్మా. ఎలాగూ పగలంతా నీ మాటలతో చేతలతో మమ్మల్ని హింస పెడుతూనే ఉన్నావు. కనీసం రాత్రిపూటైనా పడుకోనివ్వకుండా ఎందుకింత రచ్చ చేస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఖాళీ చేసేయండి. దేవిక, నీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా పబ్బుకి వెళ్ళి ఇంటికి రావచ్చుగా. ఇలా చేస్తే అందరూ ఇబ్బంది పడతారు కదా. పాపం అత్తయ్య గారికి ఈ సౌండ్ వల్ల మంచి నిద్ర పాడైపోయింది. దీప ప్రెగ్నెంట్గా ఉందని తెలుసు కదా నీకు. ఇలా గట్టిగా సౌండ్ పెడితే నా కడుపులో ఉన్న బిడ్డ భయపడతాడు. మళ్ళీ నాకు కడుపులో నొప్పి వస్తుందేమోనన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? ఇంకా చూస్తూ అలా నిలబడ్డావేంటి? చెప్తుంటే వినపట్లేదా? సరే, నేనే తీసి పారేస్తా. స్టాప్ ఇట్ ధరణి. నా వస్తువు ముట్టుకోవడానికి ఎంత ధైర్యం! మీవి ఎంజాయ్మెంట్ అంటే తెలియని బతుకులు. మీలాగే నన్ను కూడా ఉండమంటే ఎలా? అలా బతకడం నా వల్ల కాదు. ఎప్పుడు చూడు ఏడుపుగొట్టు మొహాలేసుకొని ఉంటారు. ప్రపంచంలో సమస్యలు మీకు తప్ప ఇంకెవ్వరికి రానట్టు, దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ నేనే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని చూస్తేనే నాకు కంపరంగా ఉంది. మా బతుకుల గురించి నీకెందుకే? అయినా మనిషిగా పుట్టినందుకు తన బాధ్యతల్ని నెరవేర్చి తను బతుకుతూ పక్క వాళ్ళని కూడా బతికేలా చెయ్యాలి. అందరూ సంతోషంగా ఉండేలా చూడాలి. అంతేకాని నీలా నీ ఒక్కదాని స్వార్థం మాత్రమే చూసుకుంటూ
పక్క వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉండకూడదు. అసలు దాని మనిషి జన్మే అనరు. ఈ ఇంటికి శత్రువులంటూ ఎవ్వరూ లేరు. కూతురుగా ఉన్న మీరే ఇలా శత్రువు అవుతారని కల్లో కూడా అనుకోలేదు. మీ పద్ధతి మార్చుకోండి. ఒక ఆఫీసర్గా పనిచేసిన మీరు ఇలా ఫ్రెండ్స్ని వెంటేసుకొని అర్ధరాత్రి పూట ఇలా చిందులు వేయడం మీకేమైనా బాగుందా? ఎంజాయ్ చేయడానికి ఫలానా టైం అంటూ ఏది ఉండదు దీపా. మన మనసు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎంజాయ్ చేయాలి. నీకో విషయం తెలుసా? ఆనందం అన్నది అంగట్లో దొరకదు, ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోడానికి. ఇలా సెలబ్రేట్ చేసుకుంటేనే వస్తుంది. బై ది వే, వీళ్ళెవరనుకుంటున్నారు? ఒకరేమో మహిళా సంఘం అధ్యక్షురాలు, ఇంకొకరేమో ఎంఆర్ఓగా వర్క్ చేస్తున్నారు, ఇంకొకరేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ పని చేస్తే మాకేంటి? అందరూ కట్టకట్టుకుని గోదాట్లో దూకండి, మాకేం అభ్యంతరం లేదు. ముందిక్కడి నుంచి వెళ్తారా, మెడ పట్టుకొని బయటికి గంటమంటారా? ఆగు ధరణి. అసలు పార్టీ నేను ఇక్కడ ఎందుకు పెట్టానంటే మా వాళ్ళని డిన్నర్కి బయటికి వెళ్దామని పిలిస్తే రాలేమో అన్నారు. అలాంటిది పబ్బుకి పిలిస్తే అస్సలు ఒప్పుకోరు. అందుకే పబ్బుని ఇంట్లో అరేంజ్ చేశా. నువ్వేమో గెంటేస్తానని అంటున్నావు. నీ మైండ్ సెట్ మార్చుకుని వచ్చి డాన్స్ చే ధరణి. కమాన్ కమాన్ కళ్యాణ్, రా రా ధరణి, రా 2 స్టెప్పులే. ఇంకొక క్షణం మీరిక్కడే ఉంటే ఎవరిని ఎలా కొడతానో నాకే తెలియదు. వెళ్తారా లేదా? దేవిక, మేం వెళ్ళొస్తాం. గుడ్ నైట్. ఏ పర్లేదు, వాళ్ళలా అరుస్తారే కానీ ఏం చేయరు. ఇంకొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం, ఉండండి. చాలు, మేము వెళ్ళొస్తాం. గుడ్ నైట్. నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. నా వాళ్ళ ముందే నన్ను ఇన్సల్ట్ చేశావా? నీకంత కుళ్ళెందుకు? నువ్వు చెయ్యలేంది నేను చేస్తే ఇలా రచ్చ చేస్తావా? రచ్చ కాదు, ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళకపోతే నా ఉగ్ర రూపం చూస్తావు. మర్యాదగా ఇక్కడి నుంచి పోవే. దేఖ్లేంగే, ఎలా పంపిస్తావో నేను చూస్తాను. ఎందుకు వెళ్ళారండి? పోనీలే అని ఊరుకుంటుంటే మరి ఓవర్గా బిహేవ్ చేస్తూ ఇంట్లో వాళ్ళ ప్రాణాలకి ముప్పు తెచ్చేలా బిహేవ్ చేస్తున్నారు. ప్రమాదాన్ని ఎవరైనా నట్టింట్లో పెట్టుకుంటారా? వెళ్ళిపోండి. అది మాటలతో చెప్తే వినే రకం కాదురా. నిన్ను ధరణి ఆగు. అది బరి తెగించిందని నువ్వు కూడా అలాగే చేస్తావా? చుట్టుపక్క ఉన్న వాళ్ళందరూ ఈ గొడవను చూస్తే పోయేది ఇంటి పరివేనే. నీకు చేతులెత్తి మొక్కుతాను, వదిలే. ఇది నిజంగా అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తుంది. నేనింకా ఇక్కడే ఉంటే ఇది చేసే ఖర్చులకి నేను ఆరిపోతాను. అసలే కంపెనీకి లాభాలు కూడా రావట్లేదు. ఇలాంటి టైంలో దీన్ని నమ్ముకుని ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదు. ఈ నైట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ నీలకంఠ మ్యాటర్ బయటికి వెళ్ళాక ఆలోచిద్దాం. రాత్రి ఫుల్ బాటిల్ ఖాళీ చేసేసరికి తల బాగా పట్టేసింది. హ్యాంగోవర్ పెగ్గేస్తే తప్ప సెట్ అయ్యేలా లేదు.
వావ్, బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ పట్టుకున్న చేతులు ఇలా ముగ్గు కూడా వేస్తాయన్నమాట. సూపర్ సూపర్. నువ్వు ఆల్రౌండర్ అని నాకెప్పుడు చెప్పలేదే బేబీ. ఒక్క నిమిషం. అదే అదేండి, ఈ పోజు ఇంకా అదిరింది. ఈ యాంగిల్ అయితే కేక. స్టాప్ ఇట్ ఆదర్శ్. ఇలా ఫోటోలు తీయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అవి డిలీట్ చేయి. నీ ఇష్టం, నీ పర్మిషన్ ఎవడికి కావాలి? నువ్వు నా ప్రాపర్టీ. నీ పర్మిషన్ లేకుండా నేను ఏమైనా చేసుకుంటా. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఆదర్శ్. నీ ఇష్టానికి మాట్లాడితే ఒప్పుకోను. షట్ అప్. ఏంటి నువ్వు ఒప్పుకునేది? ఈ చేత్తోనే కదా నా చంప మీద కొట్టావు. ఈరోజు ఇదే చేత్తో నా ఇంటి ముందు ముగ్గు వేసే స్టేజ్కి తీసుకొచ్చాను. నీ తల పొగర్ని నేలకి దించాను. ఇది ఆదర్శ్ గాడి రేంజ్ అని ప్రూఫ్స్ కింద ఈ ఫోటోల్ని మా ఫ్రెండ్స్కి చూపిస్తాను బేబీ. నో ఆదర్శ్, అలా చూపించడం మేనర్స్ కాదు. ఆ ఫోటోలు వెంటనే డిలీట్ చేయి. మేనర్సా గాడిద గుడ్డ? ముందు సోదాపి వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. నైట్ ఎంజాయ్మెంట్ డోస్ ఎక్కువై బాడీ అంతా కంపు కొడుతుంది. వస్తున్నాయి ఫీలింగ్స్. వస్తున్నాయి ఫీలింగ్స్. వస్తున్నాయి ఫీలింగ్స్. అప్పుడు ఏడైందా? కళ్యాణ్ అప్పుడే నిద్రలేచాడా? జనరల్గా 10 o'clock అయితే తప్ప నిద్రలేవడు. అలాంటిది ఈరోజు ఇంత ఎర్లీగా లేచాడేంటి? వెళ్ళిపోయాడా? కబోర్డ్ ఓపెన్ చేసిందేంటి? కళ్యాణ్ బ్యాగ్ లేదేంటి? అంటే నాకు చెప్పకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడా? నో డౌట్, నేను గెస్ చేసినట్టే వీడు టైం చూసి చెక్కేసినట్టున్నాడు. రే కళ్యాణ్, పారిపోతే వదిలేస్తానని ఎలా అనుకున్నావురా ఫూల్? ఈ 3 లోకాల్లో నువ్వు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టను. పొగ పెట్టి మరీ నిన్ను బయటికి రప్పిస్తాను. నా కాళ్ల దగ్గర పడుండేలా చేస్తాను. నువ్వు నాకు చేసిన ద్రోహానికి 10ంతల ప్రతీకారం తీర్చుకొని నీకు బుద్ధొచ్చేలా చెయ్యకపోతే నా పేరు దేవికే కాదు.
అమ్మా కాఫీ తీసుకురా అమ్మా. కాఫీ అంటే రెస్పాన్స్ లేదేంటమ్మా? తొందరగా కాఫీ తాగకపోతే నాకు మూడ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ ఇష్టం. నువ్వేమైనా 5 ఏళ్ల పాపాయవనుకుంటున్నావా అడగ్గానే తెచ్చివ్వడానికి? రాత్రంతా చేసిన రచ్చ చాలదా? ఇప్పుడు కాఫీ తీసుకురా, లేకపోతే పనిష్మెంట్ ఉంటుందని పెద్ద రౌడీలా బెదిరిస్తున్నావు. కూతుర్ని పట్టుకొని పొద్దున్నే రౌడీ అంటూ ఏంటమ్మా మాటలు? వెళ్ళి కాఫీ తీసుకురా ముందు. ఏంటే తెచ్చేది? లేటుగా నిద్ర లేవడమే కాకుండా పాచి మొహంతో కాఫీ అడుగుతున్నావా? నీ మొహానికి కొంచెమైనా పద్ధతుందా? మీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అప్డేట్ అవ్వాలమ్మా. ఈ జనరేషన్లో కొత్త పద్ధతులు, కొత్త రుచులు ఎన్నో వచ్చాయి. అందులో ఒకటే ఇలా మొహం కడగకుండా బెడ్ కాఫీ తాగటం. ఆ పాచి మొహంతో కాఫీ తాగితే వచ్చే కిక్కే వేరు. కావాలంటే నువ్వు కూడా ట్రై చేయి, సూపర్గా ఉంటుంది. ఆ భాగ్యం నాకొద్దులే అమ్మా, ఉన్న అలవాట్లు చాలు. అమ్మా, నా కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టరా అమ్మా. పోవే పో. నేనేమైనా నీకు పని మనిషిని అనుకుంటున్నావా? నాకు ఆర్డర్లు వేస్తున్నా? పాచిమొహంతో కాఫీ తాగడమే కాదు, పాచిమొహంతో కాఫీ తయారు చేస్తే ఇంకా కిక్ వస్తుంది. వెళ్ళి పెట్టుకో. సర్లే, నా కాఫీ నేనే చేసుకుంటాను. దేవికలో సడన్ గా వచ్చిన ఈ మార్పు వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు. డాక్టర్ చెప్పినట్టు తన మెడికల్ కండిషన్ వల్ల ఇలా ప్రవర్తిస్తోందా, లేదంటే ఇంకేదైనా లక్ష్యం పెట్టుకుని రాచి రంపాన పెడుతోందా? కారణం తెలియట్లేదే. కరెక్ట్, దేవికకి డైరీ రాసే అలవాటుంది. అందులో తప్పకుండా తను ఏ ఉద్దేశంతో ఇలా చేస్తుందో రాసుంటుంది. ముందు దేవికకి తెలియకుండా ఆ డైరీని సంపాదిస్తే కారణం ఏంటో తెలుస్తుంది. డైరీ ఎక్కడుందో ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఎక్కడుందో తెలియచావట్లేదే. కాఫీ స్మెల్ అద్దరింది. అమ్మ చేసిన కాఫీ కన్నా నా కాఫీయే బెస్ట్.
దగ్గర ఉంటావేంటి? అసలు గన్ను ఇంట్లో దాచాల్సిన అవసరం ఏమిటి? వెంటనే గన్ సంగతి ఏంటో తేల్చాలి. హౌ డేర్ యూ! నా గన్ ఎందుకు తీసావు? నా గదిలోకొచ్చి నా పర్మిషన్ లేకుండా నా వస్తువుని ఎందుకు టచ్ చేశావు? అసలు నువ్వు ఈ ఇంట్లోకి ఏ ఉద్దేశంతో వచ్చావో కనుక్కుందామని నీ గది వెతికాను. ఇదిగో ఈ గన్ను దొరికింది. చెప్పు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశావు? చెప్తావా లేదా? నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. నీ అక్కకు భర్తని, నీకు బావని. నేనుండే ఈ ఇంట్లో వాళ్ళ యోగక్షేమాలు చూడటం నా బాధ్యత. ఆ హక్కుతోనే అడుగుతున్నాను, చెప్పు. అసలు మేము నీకు ఏం ద్రోహం చేశామని చంపాలని చూస్తున్నాం? రూపాయి సంపాదించడం చేత కాదు, కట్టుకున్న భార్య ఆదాయం మీద ఆధారపడుతున్న నువ్వు కూడా నన్ను నిలదీస్తే ఎలా ఆన్సర్ చేస్తాననుకున్నావు? ఆ గన్నిలా ఇవ్వు. విషయాన్ని పక్కదారి పట్టించాలని చూడకు దేవిక. అడిగిన దానికి సమాధానం చెప్తావా లేదా? గన్ను ఇంట్లోకి ఎందుకు తెచ్చావు? మారణాయుధాలు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నీకెదురు చెప్తే వాళ్ళని చంపేస్తావా? ఇన్నాళ్ళు నీ బాగు కోసం పాకులాడినందుకు మాకే శిక్ష పడాల్సిందే. చంపవే, చంపు. మమ్మల్ని మాటలతో హింసించడమే చాలక ఏకంగా గంతోనే కాల్చేద్దామని చూస్తున్నావా? ఎంతకు తెగించావే దుర్మార్గురాలా! చాలా ఆపండి. జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 అక్కడే ఆగండి. ఎవరు పిలిచారని మా ఇంటి గుమ్మం తట్టి లోపలికొచ్చారు? పోండి బయటికి. మా ఆవిడ కొత్త జంట చేత సత్యనారాయణ వ్రతం చేయించాలని మిమ్మల్ని పిలవడానికి వచ్చింది.